విశ్వం 705 సామెతలు 23:31. ద్రాక్షారసం మిక్కిరి ఎర్రబడగను, గిన్నెలో తళతళలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకు. అంటే ఇక్కడ 23 సామెతల్లో త్రాగుబోతుల గురించి ఉన్నది. అంటే వారు త్రాగి మైకంలో వారి బాధ్యతలన్నీ మరిచిపోయి మరి గాయాల పాలై కుటుంబంలో అశాంతి, పిల్లలకు భార్యకు నెమ్మది లేకుండా ఇలాగూ వారి జీవితాలన్నీ భ్రష్టు పట్టిపోతుంది కదా. మరి సామెతలు 23లో ద్రాక్షారసం గురించి చెప్తున్నాను అనమాట. ఏమంటున్నాడంటే 29వ వచనం చూడండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. ద్రాక్షారసంతో పొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరు వారికే కదా. రుచి చూస్తారు మొదట. ఫస్ట్ ద మ్యాన్ టేక్స్ ద డ్రింక్ అంట, దెన్ ద డ్రింక్ టేక్స్ ద మ్యాన్ అంట, దెన్ ఫైనలీ మ్యాన్ టేక్స్ ద డ్రింక్ అండ్ ఫైనలీ డ్రింక్ టేక్స్ ద డ్రింక్ అండ్ ఫైనలీ ది డ్రింక్ టేక్స్ ద మ్యాన్. అంటే వాడు కొద్దిగా తాగడానికి స్నేహితులతో కలిసి తాగడం మొదలు పెడతాడు. ఆఖరికి ఆ తాగడం అనేది ఒక పెద్ద అలవాటుగా మారిపోతుంది. మారిపోయి ఆ యొక్క వలయం నుండి బయటికి రాకుండా అయిపోతాడు. అదొక దుష్ట స్వభావం అయిపోతుంది. రోజు తాగుతాడు. తాగి 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 జీవితం అంతా నాశనం చేసుకుంటాడని అర్థం. అయితే ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగను, చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దాని వైపు చూడొద్దంటున్నాడు. గిన్నెలో తళతళలాడుచున్నాడు, త్రాగుటకు రుచిగా ఉండదు, దాని వైపు చూడ. ఇది నాకు ఈ మాట మరి ధ్యానిస్తున్నప్పుడు ఇలాంటి వాటి మీద నీ దృష్టి పెట్టకూడదు అనే గొప్ప సత్యం మరి పరిశుద్ధాత్మ నాకు గుర్తు చేసినాడు. అంటే డూ నాట్ గేజ్ అట్ వైన్ వెన్ ఇట్ ఈస్ రెడ్, వెన్ ఇట్ స్పార్కిల్స్ ఇన్ ద కప్, వెన్ ఇట్ గోస్ డౌన్ స్మూత్లీ. అంటే ద్రాక్షారసం అనే కాదు, బైబిల్లో ఉంది కదా, నేత్రాశ, జీవపు దంభము, శరీరాశ, ఈ లోకాశలు, ఇవన్నీ కూడా కన్ను ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. మన శరీరాన్ని పాడు చేసేది కన్నుల ద్వారానే వెళ్తుంది. ఆదికాండం 3వ అధ్యాయం కూడా ఆ పండు ఎలా ఉండిందంటే అవ్వకు చూడడానికి చాలా రమ్యంగా అనిపిస్తుంది. అక్కడే పాపం. కాబట్టి కన్నులను నియంత్రణలో ఉంచుకోవాలని అర్థం. దాని వైపు చూడకు. కీర్తనకారుడు ఏమని ప్రార్థన చేస్తాడు? వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను త్రిప్పివే. 119:37లో ఉంది. ఈ వ్యర్థమైనవి చూడడం అది మన తలకెక్కుతుంది, మన హృదయానికి ఎక్కుతుంది. దాని గురించి ఆలోచిస్తాం. తర్వాత అది మన జీవితాన్ని పాడు చేస్తుంది. అలవాట్లలో మనం దారి తప్పుతాం, తిరిగి పాపంలో పడిపోతాం. కాబట్టి అలాంటి వాటి జోలికి పోకూడదని, ముఖ్యంగా త్రాగే వ్యక్తుల కుటుంబం అంతా నరకం లాగానే ఉంటుంది. ఇక్కడే ఉంది ఆ మీద చూడండి. 23 మీద 21వ వర్షంలో త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగుతారు. వాడున్న డబ్బంతా త్రాగుడు మీద పడేస్తే వారి భార్య బిడ్డలు ఏం తింటారు కదా. త్రాగుడు ఉన్నవారిని మీరు గమనిస్తే వారి శరీర ఆకారం కూడా వికృతంగా ఉంటుంది. త్రాగుబోతు శరీరం, ఒక త్రాగుబోతు ముఖం ఎట్లుంటుంది? ఈ మధ్యలో మరి అంటే ప్రభు కొరకు హతసాక్షిగా మరణించినాడు ప్రవీణ్ పగడాల గారు. ఆయన త్రాగినాడంటే నేనేం చేసిన గూగుల్లో మరి అంత కళ ఎట్లుంటుంది ఫేస్లో, ఎంత డివైన్ ఫేసు దైవజనుడిది. త్రాగినంటే నేను నమ్మలే. నేను గూగుల్ సెర్చ్ చేసిన త్రాగుబోతుల ముఖం ఎట్లుంటుంది, త్రాగని వారి ముఖం ఎట్లుంటుంది అంటే త్రాగని వారి ముఖం ఎంత చక్కగా ఉంది. ఇంకా దైవ అభిషక్తుల ముఖం ఎట్లుంటుంది, అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. మరి త్రాగేవాని ముఖం ఎట్లుంటుంది అంటే కళ్ళన్నీ ఎర్రగా బయటకు వచ్చి, ముఖం అంతా వాసి, ఇక్కడంతా బ్యాగులు వేలాడుతూ, ముఖం అంతా కూర్చులు పెదవులంతా బయటకు వచ్చి ఒకలాంటి ఒక ముఖం కదా. ముఖం వికారం అయిపోయింది. కానీ ఎలాగైతుంది? అది కాదు కదా. మరి ఒక దైవజనుడు వాక్యం చెప్పే దైవజనుడి ముఖం ఎంత కాంతివంతంగా ఉంది అని నేనైతే నమ్మలేదు. అంటే అలాగూ మరి త్రాగుబోతులు తప్పకుండా తిడిపోతులు అవుతారు. ఈ రెండు ఇంటర్ కనెక్టెడ్ అన్నమాట. వాడు రాగానే భార్యతో లివర్ ఫ్రై ఉందా, ఆ ఫ్రై ఉందా, అది తెచ్చి ఇది చేయి.
వానికి తాగేదాంతో ఏం కావాలా? తిండి కూడా కావాలి. మన ఆకారం మారిపోతుంది. చాలామంది గమనించి ఇంత పెద్ద పొట్టు ఉంటుంది వాళ్ళు. అయితే వాళ్ళ ఆకృతే మారిపోతుంది, ముఖం వికారం అయిపోతుంది, వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది. భార్య బిడ్డలు ప్రేమ ఉన్న వారు అరుపులు కేకలతో ఆ ప్రేమ పోగొట్టుకుంటారు, ఆ గౌరవం పోగొట్టుకుంటారు. నలుగురిలో వారికి ఉన్న ఏమంటారు దాని విలువ పోతుంది. వాడు పెద్ద ఐఏఎస్ అయినా కానీ పక్కింటి వాళ్ళు ఏమంటారు వాడిని? అదో తాగుబోతుంటారు. ఐఏఎస్ అన్నారు, పెద్ద పొజిషన్ ఉన్నా కానీ ఆ పొజిషన్ అటాచ్ చేయరు, వాడొక తాగుబోతుంటారు. మరి ఎందుకు పోవాలి ఈ జోలికి? ఒక తాగుబోతుతో మాట్లాడుతుంటే నాతో అన్నాడు, నేను ప్రభు గురించి చెప్పడానికి అతనితో మాట్లాడితే, అమ్మా నా ఆధీనంలో లేదు, నేను ఆ సమయానికి నేను తాగాల్సిందే, నాకు అలవాటు అయిపోయింది, త్రాగడం అలవాటు అయిపోయింది. అప్పుడు నేను నన్ను ప్రభుని నమ్ముకుంటే తప్పకుండా తాగుడు నుండి నేను విడిపిస్తాడు. దేవుడు ఇలాంటి బంధకాల నుండి విడిపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. అయితే దేవుడు తప్పకుండా మారుస్తాడు. మనము అట్టి వారి కొరకు ఏం చేయాలా? ప్రార్థన. నా సేవ అనుభవంలో ఒక సంగతి తెలిసి నాకు అంటే, ఒక వ్యక్తి ఇక్కడే ఈ శ్రీనివాస ఆ బట్టల షాప్ దగ్గర సొంత ఇల్లు ఉంది వాళ్ళు. ప్రతి దినం తాగి రోడ్డు మీద పడితే రోడ్డు మీద నుండి ఎత్తుకొచ్చి బెడ్ మీద పెడుతున్నాను. అయితే వాళ్ళు ఎప్పుడు అంటున్నారు, అమ్మ మీరు వచ్చి ఒకసారి ప్రార్థన చేయండి. నేను ఎట్లా? అరే నాకు నా రెస్ట్రిక్షన్స్ ఉంటుంది, ఒక తాగుబోతే ఇంటికి పోయి ప్రార్థన చేయాలంటే, అది కూడా ఆ యవన కాలంలో. మరి అట్లా అప్పుడు అనుమతి అడిగితే కూడా అస్సలే దొరకదు. మరి నేను బ్యాంక్ నుండి వచ్చేసి డాషింగ్గా వెళ్ళిపోయాను, వాళ్ళు పిలుస్తున్నారు కదా అని చెప్పి అదే డ్రెస్ మీద వెళ్ళిపోయి ప్రార్థన చేస్తాను. దేవుడు బాగా చేస్తాడు, మంచి విశ్వాసం ఉండే నాకు. తాగి పిచ్చి మాట్లాడుతున్నాడు. నేను పోయి కొద్దిగా నూనె వేయండి, కొబ్బరి నూనె అని చెప్పి తల మీద సొయ్యి లేకుండా ఉన్నాడు. ప్రార్థన చేసి వచ్చిన, మీరు నమ్మండి మాట, ఆ దినం నుండి ఈ దినం వరకు తాగలేదు ఆయన, ఇంతవరకు తాగలేదు. మరి నేను మొన్న కూడా ఎంక్వైరీ చేసినాను, ఏం తాగుతున్నట్టు లేదమ్మా, అసలు అదే రోజు బంద్ అయిందట, ఇంతవరకు తాగలేదు. అంటే అప్పుడు ప్రభు మహాశక్తి గల దేవుడు కదా, మనం ఆయన పేరట ప్రార్థన చేస్తే తప్పకుండా మారుస్తాడు. ఇంకొక ఆయన ఒకరు ప్రార్థన చేసిన, వాళ్ళ భార్య వచ్చి నాకు, అమ్మా ఒక్కసారి మా ఇల్లు దర్శించి ప్రార్థన చేయ, భయంగా పెద్ద రియల్ ఎస్టేట్ పర్సన్ ఓనరు, కానీ తాగుతాడమ్మా, కారు ఉన్నది, బండి ముళ్ళాలు ఉన్నాయని వచ్చి తాగుబోతు ఏం చేశాడంట, మళ్ళా ఆ బెడ్ మీద పడిపోయి దాంట్లోనే వాడు మరి 1, 2 అంతా చేసి పెట్టేస్తాడు. ఆ భార్య ఎంత సహనం అంటే, మళ్ళా నీళ్లు తీసుకొచ్చి కడిగి శుభ్రం చేసి మళ్ళీ బట్టలు మార్చి మళ్ళీ బెడ్ మార్చి, ఆ బెడ్లన్నీ పాడైపోయిన బెడ్లు, నేను వాళ్ళ ఇల్లు దర్శనం పెద్ద గుట్టలాగా ఉన్నాయి, పాడైపోయిన వాసన, పెద్ద ఇల్లు, నెమ్మది లేదు. నేనైతే నిజంగా చెప్తున్నా, ఆమె ప్రార్థన చేయమన్నది పోయిన, ప్రేమతోడు పోయిన. మరి సేవకులు చేయకుంటే ఇంకెవరు చేస్తారు? సేవకులు ఆదుకోకుంటే ఇంకెవరు ఆదుకుంటారు? ముగ్గుపిల్ల పెట్టుకొని ఎంటర్ అయినా, భయంకరమైన వాసన అయినా పోయి ప్రార్థన చేసి, దేవా ఈ బిడ్డను మార్చు అని కన్నీళ్ళతో ప్రార్థన చేసి వచ్చేసిన. ఒక 5-6 నెలలు ఏం కాలే, ఆయన తాగుతూనే ఉన్నాడు. దేవుడు నా ప్రార్థన విన్నాడా లేదా అని నాకే అనుమానం వచ్చింది. అయితే ఒకటి జరిగింది, ఆయన మెట్లు ఎక్కుతున్నాడంట, ఆ మెట్ల మీదకి వెళ్ళి జారి పడితే తలకు గాయమై హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. అడ్మిట్ చేసిన దినం నుండి తాగుడు మర్చిపోయాడు. తాగుడు ఎట్లా మర్చిపోయాడంటే, అయితే డాక్టర్ని వాళ్ళ భార్య అడిగిందంట, ప్రతిరోజు నన్ను అడుగుతుంది, ఇక్కడ కూడా హాస్పిటల్ ఏమన్నా గొడవ చేస్తాడేమో అనుకుంటున్నానంటే, లేదమ్మా తాగు అని కమాండ్ ఇచ్చే ఆ నరం చితికిపోయిందంట. మంచి పని అయింది కదా. అయితే అప్పటి ఆయన ప్రభునందు మరణించినాడు మొన్ననే, అంటే పండు వయసు వచ్చినాకనే మనిషి చనిపోయినాడు. కానీ నాకు తెలిసి 10-12 సంవత్సరాలు ఆయన శేష జీవితం అస్సలు తాగుడు జోలికే పోలే. అంటే దేవుడు మనం వాడుకుంటే ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. కాబట్టి ఈ తాగుబోతుల గురించి ప్రార్థన చేయాలి. విశ్వాసుల్లో మనం చూస్తాం, కొందరు స్త్రీలకు తాగుబోతు భర్తలు ఉంటారు. మరి ఎంత సహనం కావాలి అలాంటి వారు, నాకైతే ఊహించలేను నేను.
ఐ డోంట్ థింక్ ఐ క్యాన్ సర్వైవ్ విత్ ఏ డ్రంకర్డ్ హస్బెండ్ అనిపిస్తుంది. ఎందుకంటే తాగుతున్నాడు, మాది ఉండదు, ఇష్టం నరుస్తాడు, కేకలు వేస్తాడు, అని తిండి పెట్టాలా, మంది శుచి శుభ్రం చూడాలా, మనిషిలో మనిషి కాకుండా ఎవడు చేస్తాడు ఈ పరిచర్య? కానీ నిజంగా తాగుబోతు భర్తలు గల స్త్రీలందరి కొరకు నేనైతే కన్నీళ్లతో ప్రార్థన చేస్తాను గుర్తొచ్చినప్పుడెల్లా. కానీ అట్టి వారికి మరి ఆ భర్తల మారుమనసు కొరకు మంచి భర్తలు ఉన్న స్త్రీలందరూ భారం కలిగి ప్రార్థన చేయాలి తప్పకుండా. నిన్ను వలే నీ పొరుగు అన్ని ప్రేమించాలి. నాకేమైంది, నాకు మంచి భర్త ఉన్నాడు, ఆడెట్టపోతే అట్లా అనొద్దు. ఇది క్రీస్తు రక్త బంధం ఇది. అది కాబట్టి నీకు ఎవరైనా ఎదురై నా భర్త త్రాగుబోతంటే పేరు రాసుకో. కొద్దిసేపు నీ పిల్లల కొరకు, నీ ఇంటి కొరకు నువ్వు చేసే దీర్ఘమైన ప్రార్థనలో ఇది కూడా ఇంక్లూడ్ చేయి. నీకు రెట్టింపు ఫలం దేవుడిస్తాడు. ఎందుకంటే యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు ఎన్నంతల ఫలం పొందుకున్నాడు? 2 అంతలు పొందుకున్నాడు. కొన్ని పేర్లు రాసుకోవాలి. మన సంఘంలో చాలామంది స్త్రీలు ఉన్నారు ఇలా, భర్తలు త్రాగుబోతులు, వీరేమో పరమ పరిశుద్ధులు. వీరు మంచి స్త్రీలు, బైబిల్ స్త్రీలు, వాక్యం చెప్తారు, ప్రసంగాలు కూడా చేస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు. కానీ వాళ్ళ ఇంట్లో ఒక నరకం. అట్టి వారి కొరకు మనం ప్రార్థించే బాధ్యత ఉన్నదని మర్చిపోవద్దు. అందుకే త్రాగకూడదు, దాని వైపు చూడకూడదు అని ఇక్కడ ఒక ఆదేశం అన్నమాట. 706 ఆదేశం. దుర్జనులు చూచి మత్సరపడకు, వారి సహవాసము కోరకు. డూ నాట్ ఎన్వీ వికెడ్ మెన్, డూ నాట్ డిజైర్ దేర్ కంపెనీ. వికెడ్ మెన్ ఎక్కడ ఉంటారు? నీ పక్కనే ఉంటారు.